Good evening, Srinivas sir. Right, fine, good. Good evening, good evening. Right. So, good evening. In the meantime, right. So, there was some doubt regarding ఎవరు నిన్న సాయిరా మీరేని అడిగారు, that is regarding how to prepare for group 1 and group 2, right? Hmm? What about that? And then a night of Right. మీరేని అడిగారు, right. In the mid, right. Any doubts? Right. Yes, Sarita, that is fine. That is fine. Yes, yes, yes. సార్ సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? సార్ ఒక డౌట్ ఉంది చెప్పండి. సార్. చెప్పండి సరిత. సార్ ఇప్పుడు ఒక స్టేట్ లో ఉన్న కేసుని ఇంకా స్టేట్ లోకి షిఫ్ట్ చేయొచ్చా సార్? చేయొచ్చు. అంటే ఈరోజు ఆ, సుప్రీంకోర్టు అది మనది ఆంధ్రాకి జగన్ కేసు గురించి అన్నది కదా సార్. I have not seen. I was little busy. Right. చెప్పండి. కేసు ఏంటి చెప్పండి. సార్ 1 minute సార్, మీకు అది పంపిస్తాను. రైట్. సారీ, ఐ థాట్ ఆఫ్ క్లాస్ 9:15 కి అనుకుని ఐ వాజ్ వెయిటింగ్. తర్వాత గుర్తొచ్చింది, అవును నేను 9 కే పెట్టాను కదా. నో సార్, మేడం ఇవాళ కొంచెం డిలే అయింది క్లాస్ కూడా 9, 7, 8 దాకా అయినది. అవునా, రైట్ గుర్తుకొచ్చు. సార్ చెప్పండి. సార్ అది గ్రూప్స్ కి సంబంధించి ఏమైనా ప్లానింగ్ ఉంటే చెప్పండి సార్. అంటే ఎట్లా రైట్ ఎలా కంప్లీట్ చేయాలి రైట్ సిలబస్? రైట్, ఫైన్, గుడ్. సో ఐ విల్ సాల్వ్ దిస్ వన్. రైట్. ఎస్ సార్, స్టేట్ లో కేసు అనేది మార్చచ్చా అంటే దట్ ఈస్ సుప్రీంకోర్టు చేతుల్లో ఉంటుంది. సుప్రీంకోర్టు కావాలి అనుకుంటే ఒక కేసుని ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేయగలది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్, వెరీ ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. సో దట్ ఇప్పుడు లెట్స్ టేక్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్ గారు ఎవరైతే ఉన్నారో, ఆ కేసు అనేది ఇక్కడ ఉండడం వలన అతని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అనేవాళ్ళు వేరే స్టేట్స్ నుంచి ఉన్నారు అంటే ఆబ్వియస్లీ వర్క్ అనేది స్పీడప్ అవుద్ది. అండ్ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించలేరు అని మనం చూస్తాం. డన్, రైట్. ఎస్. సో ఆన్ దట్ నోట్, ఎస్, సుప్రీం కోర్ట్ కెన్ డూ, రైట్. అండ్ రిగార్డింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ అంటే 2 years ఉంటే అవుతుంది కదండి సార్. సరే, డిస్క్వాలిఫికేషన్ 2 years. జైల్లో అలా ఉంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికైనా. ఓకే. అంటే ఇప్పుడు మన సీఎం గారు 18 months అలా ఉన్నారు కదండి సార్, ఐ థింక్ అనుకుంటా. రైట్. ఇప్పుడు కేసు అనేది ప్రూవ్ అయితే, కేసు ఇంకా ప్రూవ్ అవలే, ఇప్పటికీ చీఫ్ మినిస్టర్ గారి పేరు మీద ఉన్నవి ఎలిగేషన్స్ మాత్రమే. ఓకే సార్. ఇస్ దిస్ క్లియర్? రైట్. సో దట్ ఈస్ వెరీ ఫైన్. సో లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఎప్పుడైతే ఎవరైతే ఈ మెంబర్స్ ఉంటారో, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ, ఎవరైతే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అనేవి క్లియర్ గిల్ట్ అని ప్రూవ్ అయితే అప్పుడు మాత్రమే, ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు శిక్ష ఇస్తుందో
అప్పటి నుంచి డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది, ముందు డిస్క్వాలిఫికేషన్ ఉండదు, రైట్? ఓకే అప్పుడు సార్. జయలలిత మీద ఉన్నవి ఎలిగేషన్సే అండ్ జగన్ గారి మీద ఉన్నవి ఎలిగేషన్సే, ఇప్పుడు టీడీపీ లీడర్ మీద ఉన్నవి కూడా ఎలిగేషన్స్, ఇవన్నీ ఎలిగేషన్స్ ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అయితే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం రాహుల్ గాంధీ గారి ఇష్యూ ఏమైంది, రైట్? సో సుప్రీం కోర్ట్ అదే అప్పుడు క్లియర్ గా సార్ స్టేట్ మోడీ హైకోర్టు సర్నేమ్. రైట్, అదే మోడీ సర్నేమ్ మీద. సో ఆ ఎలిగేషన్ అనేది క్లియర్ గా ప్రూవ్ చేసి అప్పుడు జైలు శిక్ష అనేది వేయడం అనేది జరిగింది 2 years. ఆ తర్వాత సస్పెన్షన్ అనేది వేశారు. డన్. ఎస్ సార్. కేవలం 1.5 year 2 years అట్లా ఉంటాయి కదా, కేసు అనేది సాల్వ్ అవ్వాలి, క్లియర్ గా ప్రూవ్ అవ్వాలి, రైట్? దట్ ఈస్ ఫైన్. ఆన్ దట్ నోట్, కమింగ్ టు ద యునైటెడ్ పార్ట్ ఆఫ్ నేషన్స్ ఉంది కదండి సార్, అది ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి కదా, ఏం యూస్ అవుతాను సార్ దాని వల్ల? రైట్, దట్ ఈస్ వాటి కోసం కదా. రైట్, దట్ ఈస్ ఫైన్. సో రైట్, సో జనరల్లీ ఒక ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క వర్కింగ్ స్ట్రక్చర్ బట్టి దాని ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది, అవునా? వర్కింగ్ స్ట్రక్చర్ బట్టి దాని ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది. యూఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ సార్. యునైటెడ్ నేషన్స్ వార్స్ అనేవి జరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు దీని యొక్క రెలవెన్సీ ఏంటి అని, రైట్? సో అయితే ఇది ఉండవసరం లేదా, అసలు ఇది ఏం చేస్తుంది అన్ని వార్స్ జరుగుతున్నప్పుడు అని, రైట్? యునైటెడ్ నేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి? దట్ ఈస్ యుఎన్ఎస్సి. రైట్, యుఎన్ఎస్సీలో ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడు? 15 members. No. When it is 5 come to the permanent part plus of 5, right? సో అంటే పవర్ అనేది ఈ 5 members లోనే ఉంటుంది కదా, పవర్ అనేది ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ లోనే ఉంటుంది కాబట్టి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ టేక్స్ ద ఇజ్రాయెల్ ఇష్యూ, ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూని మధ్యలో ఆపచ్చు కదా, ఆపచ్చు. బట్ ఇట్లాంటివి ఏం తీసుకొచ్చినా ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేసే ఒక ఆర్డర్ అనేది తీసుకొస్తే యుఎస్ఏ దాన్ని ఏం చేసింది? నల్లిఫై చేసింది, క్లియర్? అంటే రైట్, వీటో పవర్ అనేది ఉపయోగించింది, క్లియర్? వీటో పవర్ ఉపయోగించి దాన్ని క్యాన్సిల్ చేసింది. సో అప్పుడు యుఎన్ ఏం చేయలేదు, క్లియర్? యుఎన్ ఎప్పుడైనా సరే యుఎన్ఎస్సి నుంచి వచ్చిన రెజల్యూషన్స్ ని మాత్రమే అది ఫాలో అవ్వగలది, ఆ రెజల్యూషన్స్ ని తీసుకొని రావట్లేదు. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ లో ఇలా జరుగుతుంది. మరి రష్యా ఉక్రెయిన్ వార్ లో ఏమవుతుంది? రష్యా ఉక్రెయిన్ వార్ లో రష్యా ఈజ్ ది పర్మనెంట్ మెంబర్. సో రష్యా తనకి అగెయిన్స్ట్ గా ఒక బిల్ తీసుకొస్తుందా ఏంటి, ఐ మీన్ రెజల్యూషన్ పాస్ చేస్తుంది ఏంటి? వీటో పవర్ అనేది ఉపయోగిస్తుంది, అవునా? క్లియర్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ సౌత్ చైనా సీ దగ్గర చైనా ఏవైతే తన ఐ మీన్ దూకుడుతనం అనేది ఉపయోగిస్తుందో, మరి అక్కడ కంట్రోలింగ్ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంది? చైనా చేతుల్లో ఉంది. చైనా కూడా వీటో పవర్ అనేది ఉంది. సో ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది ఐ మీన్ ఆ లిమిట్స్ క్రాస్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తున్నారు. సో వీళ్ళే చేయడం వల్ల రెజల్యూషన్స్ అనేవి పాస్ అవ్వట్లేదు, రైట్? అర్థమైందా? మరి ఎందుకు సార్ యుఎన్ ని అట్లే పెట్టాలా ఇంకా అంత? రైట్. సో అందుకనే ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ రిఫార్మేషన్ ఆఫ్ యుఎన్, క్లియర్? రిఫార్మేషన్ ఆఫ్ యుఎన్. సో దిస్ ఇస్ ద హై టైమ్. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు యునైటెడ్ నేషన్స్ ని ఖచ్చితంగా రిఫార్మ్ అనేది చేయాలి. రిఫార్మ్ అనేది చేయకపోతే, రైట్, దెన్ ఖచ్చితంగా దీని యొక్క రెలవెన్సీ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ అనేది ఇలానే రాయాలి, ఎస్ దిస్ ఇస్ ద హై టైమ్. ఎందుకంటే ఇట్లా పర్మనెంట్ మెంబర్స్ అందరే వాళ్ళే వైలేటర్స్ అయిపోయారు, క్లియర్? రెగ్యులేటర్సే వైలేటర్స్ అయ్యారు అంటే ఇంకా దానికన్నా పెంట అనేది ఉండదు కదా, అవునా? క్లియర్? రెగ్యులేటర్సే వైలేటర్స్ అయ్యారనుకోండి, దానికన్నా పెంట ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ద కోల్ స్కామ్ కానీ, క్లియర్, ఇటువంటి స్కామ్స్ అన్ని కూడా ఎవరు చేశారు? మినిస్టర్స్ చేతుల్లోనే జరిగింది. ద 2G స్కామ్ కానీ, క్లియర్? సో ఇట్లాంటివన్నీ కూడా మినిస్టర్స్ చేతుల్లోనే జరిగాయి. కామన్వెల్త్ గేమ్ స్కామ్ కానీ, ఈ స్కామ్స్ ఎప్పుడైతే మినిస్టర్స్ చేతుల్లో జరుగుతాయో వాళ్ళే రెగ్యులేటర్స్ కదా. సో ఆ రెగ్యులేటర్స్ ఎప్పుడైతే వైలేటర్స్ అవుతారో సో హ్యూజ్ కరప్షన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డన్, రైట్? సో దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యుఎన్ నీడ్స్ టు బి రిఫార్మ్డ్. ఏ విధంగా రిఫార్మ్ చేయాలి అంటే వీటో పవర్ నెంబర్స్ అనేవి పెంచాలి. అయితే వీటో పవర్ అనేది అబ్సల్యూట్ గా వాళ్ళ మీదకి అగెయిన్స్ట్ గా వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ అనేది రష్యా ఉక్రెయిన్, అప్పుడు రష్యాకి ఖచ్చితంగా వీటో పవర్ అనేది ఉండకూడదు, క్లియర్? రష్యా ఖచ్చితంగా వీటో పవర్ అనేది లేకుండా ఆ టైంలో కేవలం మిగిలిన 4 మెంబర్స్ మాత్రమే వీటో పవర్ అనేది ఉండే విధంగా ఉండాలి, క్లియర్? ఇట్లా ఉంది అంటే కాస్త రిలవెన్సీ అనేది పెరుగుతుంది, అవునా?
Fine. sir. So yeah, this is the important time that United Nations it needs to be changed. And India కూడా దాన్ని అడుగుతుంది and India is also wanting to enter into this permanent member. అవునా? అంటే దీనివల్ల ఇండియాకి స్కోప్ పెరిగింది అనుకోవచ్చు కదండి. అంతే. ఎస్, ఇది మంచి టైమే. ఇండియా కూడా స్కోప్ ఉంటుంది. ఇండియా కూడా గ్లోబల్ లెవెల్లో తన లీడర్షిప్ రోల్ అనేది చూపించగలది. రైట్. ఫైన్. ఎస్, గుడ్. దిస్ ఇస్ ఫైన్. సో దిస్ ఇస్ ఫైన్. We shall move into this. Right, this is second regarding suspension of MPs. Clear? So member of parliament ని సస్పెండ్ చేసే ఆర్టికల్స్ ఏ ఉన్నాయి ఇట్లాగా. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అయితే జనరల్ గా కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకి పార్లమెంట్, క్లియర్, పార్లమెంట్ ఏ విధంగా నడవాలి అని పూర్తిగా ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో రాసలేదు. పవర్స్ అనేవి పార్లమెంట్ కే ఇవ్వడం జరిగింది అనమాట. క్లియర్? సో అందుకనే లోక్సభకి రాజ్యసభకి సెపరేట్ రూల్ బుక్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? ఏమున్నాయి? సెపరేట్ రూల్ బుక్స్ అనేవి ఉన్నాయి. ఈ రూల్ బుక్స్ తగ్గట్టుగా లెజిస్లేషన్స్ అనేవి వాళ్ళే చేసుకున్నారు. దేనికి లెజిస్లేషన్స్? హౌ టు హ్యావ్ ది కాండక్ట్ ఇన్ దట్ రెస్పెక్టివ్ హౌస్. క్లియర్? లోక్సభలో ఏ విధంగా నడుచుకోవాలి, లోక్సభలో రెగ్యులేషన్స్ ఏంటి, లోక్సభలో రూల్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా లోక్సభ తన రూల్ బుక్స్ లో పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. అదే విధంగా రాజ్యసభ కూడా తన రూల్ బుక్ లో ప్రతిదీ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జనరల్ గా వాళ్ళ కాండక్ట్ అనేది డిసైడ్ అయి ఉంటుందన్నమాట. సో హియర్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ రిగార్డింగ్ సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్. క్లియర్? సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్. సి ద ప్రివిలేజ్ కమిటీ ఆఫ్ ది రాజ్యసభలో ప్రివిలేజ్ కమిటీ అనేది ఉంటుంది. హ్యాస్ కాల్డ్ ఫర్ ఏ మీటింగ్ రిగార్డింగ్ ఏంటి? సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్ earlier in the week expressing concern about the indefinite suspension of MPs. అయితే జనరల్ గా ఏం జరుగుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది మహారాష్ట్ర కేసులో తీసుకుంటే ముందు వరకు కూడా ఎవరుండేవారు? కాంగ్రెస్ ప్లస్ పార్టీ ఏంటి నెక్స్ట్ పార్టీ, దట్ ఈజ్ ఎన్సిపి ప్లస్ శివసేన. క్లియర్? ఈ 3 పార్టీస్ కలిపి గవర్నమెంట్ పొజిషన్ లో ఉండేవి. అవునా? 3 పార్టీస్ కలిపి గవర్నమెంట్ పొజిషన్స్ లో ఉండేవి. బట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఎన్సిపి. క్లియర్? సో ఎన్సిపిలో డివిజన్స్ అనేవి వచ్చేసాయి అండ్ శివసేనలో డివిజన్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరూ కూడా ఆపోజిట్, దట్ ఈజ్ ఆపోజిట్ పార్టీ ఏముంది? బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీతో కలిసి వీళ్ళు గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్లియర్? గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో జనరల్ గా ఎప్పుడైతే మెంబర్స్ క్రాస్ అవుతారో ఆబ్వియస్లీ స్పీకర్ కి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సి ఒక్కసారి చూడండి. దిస్ ఈస్ ద కేస్ వన్. ఇది అందరికీ తెలుసు కదా, ఎవరికి డౌట్ లేదనుకుంటున్నాను. మహారాష్ట్రలో ముందు గవర్నమెంట్ ఇదే కదా ఉండేది. దిస్ ఈస్ ద కేస్ వన్. సో ఆబ్వియస్లీ జనరల్ గా స్పీకర్ ఎవరు ఉంటారు? రూలింగ్ పార్టీ. రైట్. Ruling party. స్పీకర్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు. ఎందుకంటే మెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ మెంబర్షిప్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి రూలింగ్ పార్టీ వాళ్ళే స్పీకర్ పొజిషన్ లో ఉంటారనమాట. రైట్. సో ఫస్ట్ స్పీకర్ వీళ్ళు ఉండేవారు. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందో దిస్ ఇస్ కేస్ 2. సో ఈ కేస్ 2లో కొత్త స్పీకర్ వచ్చారు. క్లియర్? కొత్త స్పీకర్ అనేది వచ్చారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ శివసేన మీ అందరికీ తెలుసు. దట్ శివసేనలో కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే గారు శివసేన పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీలో మెజారిటీ మెంబర్స్ మాకే ఉన్నారు రిగార్డింగ్ 10th షెడ్యూల్ చూపించి టేక్ దిస్. క్లియర్? 10th షెడ్యూల్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. సో దీని ప్రకారం పూర్తి పార్టీ మెంబర్షిప్ అంతా కూడా మాకే వస్తుంది, మాదే ఒరిజినల్ శివసేన పార్టీ అని చెప్పడం అనేది జరిగింది. ఇష్యూ అంతా ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఏక్నాథ్ షిండే వాళ్ళకే ద ఒరిజినల్ శివసేన పార్టీ గుర్తులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్పీకర్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఐ విల్ కమ్. రైట్. సో ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్న స్పీకర్ ఉన్నారనమాట. క్లియర్? వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్న స్పీకర్ ఉన్నారు. సో ఇక్కడ ఏం చేశారు? శివసేన ఒరిజినల్ చీఫ్ ఎవరు? శివసేన ఒరిజినల్ చీఫ్, ఐ మీన్ పాత పార్టీలో చీఫ్ ఎవరు?
ఉద్ధవ్ థాకరే కొంతవరకు అర్థమవుతుంది కదా. ఉద్ధవ్ థాకరే గారు శివసేన పార్టీ చీఫ్ గా ఉండేవారు. సో అతను ఈ స్పీకర్ గారికి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, మా పార్టీలో మెంబర్ ఇప్పుడు మా పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. సో ఈ వ్యక్తిని సస్పెండ్ చెయ్యండి అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడా తీసుకోడా? తీసుకుంటారు. అంటే జనరల్ గా తీసుకోవాలి, బట్ తీసుకోవట్లేదు. స్పీకర్ ఏం చెప్తున్నారు, కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పడం జరిగిందంటే స్పీకర్ ఇష్టం, స్పీకర్ ఎప్పుడైనా సరే ఆ ఇష్యూ మీద డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో అయితే స్పీకర్ ఏం చెప్తున్నాడు, ప్రస్తుతానికి నాకు ఖాళీ లేదు, తర్వాత చూస్తాను అని డిలే చేస్తున్నాడు. అలాగే ఏమవుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అవునా? క్లియర్. అయితే దీన్ని సుప్రీం కోర్ట్ ఖండించింది అనమాట. ఈ విధంగా మీరు ఇంటెన్షనల్ ఫేవరెటిజం అనేది చూపిస్తే ద ప్యూర్ డెమోక్రసీ అనేది ఫెయిల్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. సో దేర్ షుడ్ బి సమ్ డెఫినెట్ టైం లిమిట్. అవునా? సస్పెన్షన్ ఆర్డర్ నేను ఇలా చెప్పట్లేదు. ఆపోజిట్ ఎంపీ ఈ రోజు మీ దగ్గర కేసు తీసుకొస్తే రేపే తీర్పు ఇచ్చేమని చెప్పట్లేదు. టేక్ సమ్ టైం, ఒక డెఫినెట్ టైం, 6 months 9 months 1 year లోపల 1 year టైంలో సాల్వ్ అవ్వదు అది. అవునా? స్పీకర్ అంత బిజీగా ఉంటాడా? క్లియర్, రైట్. సో దీని గురించి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ ఇష్యూస్ డిస్కషన్స్ మీద ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు కూర్చున్నారు. దే వర్ స్పీకింగ్ రిగార్డింగ్ సంథింగ్. అది ఇష్యూ కాంటెక్స్ట్ అన్నమాట. రైట్. సో కమింగ్ టు ద డౌట్, సో హౌ స్పీకర్ ఈజ్ ఎలక్టెడ్. స్పీకర్ జనరల్ గా ఎలా ఎలక్ట్ అవుతారమ్మా? ఇఫ్ దిస్ ఈజ్ హౌస్, ఇది ఒక హౌస్ అనుకుంటే, పార్లమెంట్ అయితే పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ. అయితే దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ స్పీకర్. స్పీకర్ ని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్, అంటే ఒకవేళ మీకు తెలంగాణ పాలిటిక్స్ అనేది ఐడియా ఉంటే 2 parties, బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎం అండ్ బీజేపీ, ఈ 4 parties ఉన్నాయని నేను చెప్తున్నాను. అంతే కదా? వాళ్ళే ఉన్నారు కదా, ఆ మెంబర్స్ ఉన్నారు. ఓకే, టేక్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ ఆల్సో. క్లియర్? ఇండిపెండెన్స్. సో వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఎంత 119 కదా? రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తెలంగాణ అసెంబ్లీ నెంబర్ 119. రైట్, వెరీ గుడ్. సో అయితే జనరల్ గా ఈ మెంబర్స్ అందరిలో ఒక వ్యక్తి స్పీకర్ గా నిల్చోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈ ఒక వ్యక్తి పక్కకి వెళ్ళిపోతే టోటల్ మెంబర్స్ ఎంత అయిపోతారు? 118 అయిపోతారు. అవునా? క్లియర్, 118 అవుతారు. సో మెజారిటీ అంటే ఎన్ని రావాలి? క్లియర్? 60 సార్. రైట్. ఆబ్వియస్లీ 59 దాటేస్తే చాలు, అంటే 60 వస్తే చాలు. రైట్. ఇప్పుడు ప్రెసెంట్ బిఆర్ఎస్ కి 60 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, 60 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ స్పీకర్ అనే వాళ్ళు బిఆర్ఎస్ నుంచి అవుతారు. అర్థమైందా? అంటే బిఆర్ఎస్ లో ఒక వ్యక్తి అతను నిల్చుంటారు, నేను స్పీకర్ కింద పోటీ చేస్తున్నానని. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నుంచి కూడా ఓకే, నేను కూడా స్పీకర్ కింద పోటీ చేస్తున్నాను అన్నారు అనుకోండి, వీళ్ళిద్దరికి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆబ్వియస్లీ బిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తికి ఓటేయడం జరుగుతుంది. ఈ వ్యక్తి స్పీకర్ కింద అవుతాడు. జనరల్ గా ఏం జరుగుతుందంటే క్లియర్ కట్ మెజారిటీ అనేది ఏ గవర్నమెంట్ కైనా, ఏ పార్టీకైనా వచ్చింది అంటే ఆపోజిషన్ నుంచి ఎవరు కూడా స్పీకర్ కింద నిల్చోరు. ఎందుకంటే క్లియర్ గా తెలుసు కదా గెలవరు అని. ఆ మాత్రం దాన్ని నిల్చోవడం ఎందుకు? అర్థమైందా? సో స్పీకర్ మెజారిటీ పెడితే మంచిది కదా సార్. అట్లా పెట్టలేదు. రైట్, పెట్టచ్చు ఏమో, బట్ స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. ఎందుకంటే ఇదేం అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదు కదా. స్పీకర్ ఆబ్వియస్లీ ఉన్న మెంబర్స్ నుంచే వస్తారు. అట్లానే స్పెషల్ మెజారిటీ పెడితే కొన్నిసార్లు మరి స్పీకర్ ఎవరు సెలెక్ట్ అవ్వకపోతే ఆ పొజిషన్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అవునా? రైట్, ఆ పొజిషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే జనరల్ గా సింపుల్ మెజారిటీ, ఎంతమంది అయితే ప్రెసెంట్ ఉన్నారో. యాక్చువల్లీ స్పీకర్ పొజిషన్ చాలా క్లియర్ గానే కనిపిస్తుంది, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఆ పార్టీ ఏ పార్టీ అయితే రూలింగ్ లో ఉంటుందో ఆ మెంబరే స్పీకర్ కింద అవుతారు. డన్? రైట్. సో దిస్ ఈస్ ఫైన్. ఎప్పుడైనా గెలిచిన పార్టీ నుండి ఆపోజిట్ పార్టీకి ఎప్పుడైనా స్పీకర్ కి ఎప్పుడైనా ఎక్కువ ఓట్లు అనేది పడినాయా సార్? ఎప్పుడైనా కానీ ఫస్ట్ నుంచి అట్లా ఏం లేదు. అలా ఏం లేదు, అలా ఎక్కడ లేదు. రైట్. అట్లా ఎగ్జాంపుల్స్ ఏం లేవు. సో జనరల్ గా ఇప్పుడు నేను ఏవైతే కండిషన్ చెప్పానో అదే ఉంది. రైట్. సో జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే స్పీకర్ అనే వాళ్ళు హౌస్ లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని చూస్తాము. అయితే సస్పెన్షన్ కానీ ఇవన్నీ కూడా
జనరల్ ఎప్పుడైనా స్పీకర్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ సస్పెన్షన్స్ అనేవి ఈస్ ఫర్ ది రిమైండర్ ఆఫ్ ది సెషన్. ఇన్ జనరల్ గా సస్పెన్షన్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే హియర్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ హియర్ సస్పెన్షన్ అనేది హౌస్ లో ఎంపీస్ అనే వాళ్ళు రూల్స్ కి తగ్గట్టుగా కాకుండా ఆపోజిట్ లో చేస్తున్నారు అనుకోండి, లైక్ పేపర్లు విసరడం, మైక్లు కట్ చేయడం, మైక్లు ఎరగొట్టడం, ఇట్లా ఏదైనా చేస్తున్నారంటే మీరు చూడొచ్చు క్లియర్, చాలా అసెంబ్లీస్ లో పార్లమెంట్స్ లో అలా జరుగుతుంటుంది. అలా ఎప్పుడైనా చేస్తే వాళ్ళు హౌస్ లో రచ్చరచ్చ చేస్తున్నారన్న ఉద్దేశంతో స్పీకర్ సస్పెండ్ చేస్తారు. క్లియర్, స్పీకర్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్ గా ఎట్లా సస్పెండ్ చేస్తారంటే ఫర్ ది రిమైండర్ సెషన్. క్లియర్, ఇస్ దిస్ క్లియర్? ఫర్ రిమైండర్ సెషన్ స్పీకర్ సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సస్పెండెడ్ మెంబర్స్ కెనాట్ ఎంటర్ ద ఛాంబర్ ఆర్ అటెండ్ ద మీటింగ్స్ ఆఫ్ ది కమిటీస్. క్లియర్, ఎవరైతే ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ సస్పెండ్ అవుతారో వాళ్ళు హౌస్ లోకి ఎంటర్ అవ్వకూడదు. సస్పెండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా కమిటీలో ఉంటే ఆ కమిటీలో కూడా ఉండడానికి వీల్లేదన్నమాట. రైట్, అండ్ హీ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు గివ్ నోటీస్ ఫర్ ది డిస్కషన్. క్లియర్, సో డిస్కషన్స్ చేయడానికి ఎటువంటి నోటీసెస్ కూడా ఇవ్వడానికి లేదన్నమాట. రైట్, అండ్ హీ లూజెస్ ది రైట్ టు గెట్ ఏ రిప్లై టు హిస్ క్వశ్చన్స్. సో అతను క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఆపోజిట్ వాళ్ళ మీద ఉండాల్సిన అవసరం అనేది లేదు. సో సస్పెన్షన్ అనేది కాస్త డేంజరస్ థింగ్ గా చూస్తాం అనమాట. రైట్, ఎస్. సి వెన్ ఇట్ కమ్స్ టు ది రూల్ బుక్స్ ఏమున్నాయి చూడండి. రూల్ 373 ఏం చేస్తుందంటే దిస్ ఇస్ లోక్సభ రూల్ అనమాట. అండర్ దిస్ రూల్ ద స్పీకర్ కెన్ డైరెక్ట్ ఏ మెంబర్ టు విత్డ్రా ఇమీడియట్లీ ఫ్రమ్ ది హౌస్ ఇఫ్ హీ నీడ్స్ ద మెంబర్స్ కాండక్ట్ డిజార్డర్లీ. క్లియర్, సో ఏ వ్యక్తి అయినా సరే డిజార్డర్ గా అంటే తనకు నచ్చినట్టు చేస్తున్నాడు, రూల్స్ ఆఫ్ ది హౌస్ ని ఫాలో అవ్వట్లేదంటే ఆ వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసే కెపాసిటీ అనేది స్పీకర్ కు ఉంటుంది అనమాట. క్లియర్, అతను చెప్తారు మీరు వెంటనే హౌస్ నుంచి వెళ్ళిపోండి అని. క్లియర్, రైట్. అయితే రూల్ 374 ఏం చెప్తుందంటే ద స్పీకర్ కెన్ నేమ్ ఏ మెంబర్ హూ డిస్రిగార్డ్స్ the authority of the chair or abuses the rules of the house by persistently and willfully obstructing the business thereof. అయితే చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే స్పీకర్ ఏ ఎంపీ అయితే, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ ఇట్లాగా మొత్తం అల్లకల్లోలం చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క నేమ్ చెప్తారు. హూ డిస్రిగార్డ్స్ ది అథారిటీ ఆఫ్ ది చైర్. క్లియర్, అంటే స్పీకర్ యొక్క పొజిషన్ ని అవమానించడం కానీ ఆర్ అబ్యూజెస్ ది రూల్స్ ఆఫ్ ది హౌస్. క్లియర్, హౌస్ లో రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్సిస్టెంట్లీ అంటే చిన్నప్పుడు ఈ చిత్రానికి షుడ్ నాట్ గెట్ ఎనీ డిస్టర్బెన్స్. రైట్, సో పర్సిస్టెంట్లీ అంటే ఏంటి? కంటిన్యూస్ గా. రైట్, పర్సిస్టెంట్లీ అంటే కంటిన్యూస్ గా. అండ్ విల్ఫుల్లీ అబ్స్ట్రక్టింగ్ ద బిజినెస్ దేర్ ఆఫ్ అంటే హౌస్ యొక్క బిజినెస్. ఇక్కడ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటి? పని సార్, యాక్టివిటీ, ఫంక్షన్స్ అని. వెరీ గుడ్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇట్లా అన్ని కూడా బిజినెస్ అని అంటాం. అంటే రెగ్యులర్ ఫంక్షన్ ఆఫ్ ది హౌస్ ని క్యాన్సిల్ చేసినా సరే స్పీకర్ ఆ వ్యక్తిని సస్పెండ్ చేస్తారు అని మనం చూస్తాం. అండ్ దెర్ ఇస్ రూల్ 374A. ఇదేం చెప్తుందంటే ఇన్ కేస్ ఆఫ్ గ్రాస్ వైలేషన్ ఆర్ సివియర్ చార్జెస్, ఒకవేళ సివియర్ చార్జెస్ కానీ అట్లా ఉంటే ఆన్ బీయింగ్ నేమ్డ్ బై ది స్పీకర్, అంటే స్పీకర్ ఏ వ్యక్తి పేరైనా చెప్పి మీరు గ్రాస్ వైలేషన్స్ చేస్తున్నారు, మీ మీద సివియర్ చార్జెస్ అనేవి ఉన్నాయి అట్లా చెప్తే ద మెంబర్ స్టాండ్స్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ ఫర్ 5 కాన్సిక్యూటివ్ సిట్టింగ్స్ ఆర్ ది రిమైండర్ ఆఫ్ ది సెషన్ విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఎవరైనా గ్రాస్ వైలేషన్స్ కానీ అట్లా చేస్తున్నారంటే 5 days. క్లియర్, సో 5 కాన్సిక్యూటివ్ సిట్టింగ్స్ అయినా క్యాన్సిల్ చేయగలరు ఆర్ రిమైండర్ ఆఫ్ ది హౌస్ అయినా క్యాన్సిల్ చేయగలరు విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏదైతే తక్కువ ఉంటుందో అది అన్నమాట. అర్థమైందా? ఒకవేళ హౌస్ 5 days లో క్లోజ్ అవుతుందంటే 5 days లో ఉంటారు. 2 days లో హౌస్ క్లోజ్ అయిపోతుందంటే 2 days కి సస్పెన్షన్ అనేది ఉంటుంది. ఏంటి? గ్రాస్ వైలేషన్స్ కానీ సివియర్ చార్జెస్ కానీ అట్లా ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది రాజ్యసభ రూల్స్ ఉంది, రాజ్యసభలో కూడా ఉంటాయి సార్. రాజ్యసభలో కూడా ఉంటాయి. చెప్పాను కదా, రూల్ బుక్స్ అనేవి లోక్సభలో ఉంటాయి, రాజ్యసభలో ఉంటాయి. ఏ హౌస్ కి తగ్గట్టుగా వాళ్ళు రూల్స్ అనేవి పెట్టుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ద రూల్ 255 అయితే మీలో ఇప్పటికే చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ ఇన్ని రూల్స్ చెప్తున్నారు మరి మేము ఇవన్నీ గుర్తుంచుకోవాలా? నో, అవసరం లేదు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ కాస్త క్లారిటీ అనేవి తెచ్చుకోండి. ఈ రూల్స్ అనేవి ఏమున్నాయి, ఎలా ఉన్నాయని గుర్తుంచుకోండి. రైట్, అంటే ఒకవేళ ఎగ్జామినేషన్లు ఇస్తే మీరు ఎలిమినేట్ చేసే విధంగా ఉంటే చాలు. క్లియర్ గా 254 245 సరే ఏది ఉంటుంది, నో, అంత అవసరం లేదు. ఇన్ జనరల్ గా చదివి గుర్తుంచుకోండి. రైట్, ఎస్.
So Yes, this sir. is rule 255 Rajya Sabha. Under this rule, the presiding officer can direct any member whose conduct in his opinion was not right or was disorderly. Same మనకి ఇక్కడ see ఇక్కడ మనకి 373 క్లియర్ 373 ఏమైతే ఉంటుందో రాజ్యసభలో 255 లో కూడా లిటరల్లీ కాస్త అలానే ఉంది, అవునా? రైట్, కాస్త లిటరల్లీ అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 256 చూడండి, ద చైర్మన్, హూ ఇస్ దిస్ చైర్మన్, దట్ ఈస్ రాజ్యసభ చైర్మన్, can suspend a member from the service of the council for a period not exceeding the remainder of the house. అంటే సి ఇక్కడ 273, మనకి 255, ఇక్కడ 374, ఇక్కడ 256 అన్నమాట రాజ్యసభ. క్లియర్, మీరు అట్లా గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్. And next, intervention by the court. Article 122, clear. Article 122 of the Constitution says parliamentary proceedings cannot be questioned before a court. Clear. అయితే ఈ సస్పెన్షన్స్ కానీ ఇట్లా జరుగుతుంది, ఎలా చేశారు, ఇట్లా ఏవి కూడా కోర్టులో డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి పవర్ అనేది ఉంది. ఆర్టికల్ 122 ప్రకారం పార్లమెంట్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని ఏ విధంగా కూడా సుప్రీం కోర్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి లేదన్నమాట. రైట్, క్లియర్. రైట్. అండ్ ఆల్ ద కోర్ట్స్ హ్యావ్ ఇంటర్వ్యూన్డ్ ఇన్ ద ప్రొసీజరల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది లెజిస్లేచర్. లైక్ Maharashtra Legislative Assembly passed a resolution in its 2021 monsoon session suspending 12 MLAs for a year. Clear, 12 MLAs ని 1 year suspend చేశారు Maharashtra Legislative Assembly లో. The matter came before the Supreme Court, which held that resolution was ineffective in law beyond the remainder of the monsoon session. Clear. సో జనరల్ గా ఏమైంది, ఇందా చెప్పాను కదా, మహారాష్ట్రలో మెంబర్స్ మారిపోయారని. సో మెంబర్స్ మారిపోయారని చెప్పేసి ఆ 12 మెంబర్స్ మీద కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళరు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అనమాట. రైట్, ఆర్టికల్ 122 ప్రకారం సుప్రీంకోర్టు దూరదు, అలానే మేము హైకోర్ట్స్ మేము కూడా దూరము. బట్ ఏంటి అంటే మీరు మీ పవర్ ని దాటి ఉపయోగించారు. జనరల్ గా ఇందాక రూల్స్ చూసాం, అవునా? రైట్, 373 కానీ 255 కానీ ఏమని చెప్తున్నాయి, సస్పెన్షన్ అనేది చేసేటప్పుడు రిమైండర్ ఆఫ్ ది పీరియడ్ మాత్రమే చేయాలి, అవునా? ఎస్ సార్. రైట్. అయితే రిమైండర్ ఆఫ్ ది పీరియడ్ అంటే నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్ ది సెషన్. మాన్సూన్ అయితే మాన్సూన్, సమ్మర్ అయితే సమ్మర్, వింటర్ అయితే వింటర్, ఏ సెషన్ అయితే, బడ్జెట్ అయితే బడ్జెట్, ఏదైతే ఆ సెషన్ జరుగుతుందో ఆ సెషన్ లో ఉన్న రిమైనింగ్ పీరియడ్ డేస్ మాత్రమే వాళ్ళని సస్పెండ్ చేయాలి తప్ప సంవత్సరం ఎట్లా చేయగలరు? 1 year అలా సస్పెండ్ చేయలేరు కదా. రైట్. సో అందుకనే మహారాష్ట్ర హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. రైట్. అంటే మీకు ఇప్పుడు డౌట్ రాదు, సార్ 122 ప్రకారం కోర్ట్స్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వద్దు అని అంటున్నారు, మరి ఇక్కడ కోర్టే ఇంటర్ఫియర్ అయింది. రైట్. ఎగ్జిస్టింగ్ రూల్స్ వరకు కూడా ఏది కూడా సుప్రీం కోర్ట్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ రూల్స్ లో జరిగితే సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ రూల్స్ దాటి వాళ్ళు బయటకు వచ్చారంటే అప్పుడు కోర్టుకి వెళ్ళగలరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ స్పీకర్ ఏ అనే వ్యక్తిని మాన్సూన్ సెషన్ ఎండ్ అయినంత వరకు కూడా సస్పెండ్ చేశారు అనుకోండి, అప్పుడు ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగలేరు. క్లియర్ సార్, అసలు అడగలేరు అంటే అడగగలరు, బట్ ఇన్ జనరల్ గా ఏంటి అంటే నన్ను చూడండి సస్పెండ్ చేసేశారు, నేను ఎలా అయినా లోపలికి వెళ్ళాలి అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు కేసు తీసుకోదు, క్యాన్సిల్ చేస్తుంది. రైట్. ఎందుకంటే స్పీకర్ తనకున్న పవర్ యొక్క పరిధిలో ఈ విధంగా చేయడం అనేది జరిగింది. డన్. క్లియర్. సో ఎట్లాంటి సుప్రీంకోర్టు అసలు ఎంటర్టైన్ కూడా చేయదు, ఎందుకంటే ఆర్టికల్ 122 అనేది సుప్రీంకోర్టు ని ఎంకరేజ్ చేయదు కాబట్టి. డన్. రైట్. దిస్ ఇస్ వన్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, సస్పెన్షన్ ఆఫ్ ది హౌసెస్. అంటే ద థింగ్ ఏంటి అంటే ఈవెన్ మనం మన లక్ష్మీకాంత్ క్లాసెస్ లో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయం, ఎందుకంటే ఇంత అవసరం లేదు కదా. సస్పెన్షన్ అనేది జరుగుతుంది, ఆ పవర్ స్పీకర్ లో ఉంటుంది అంతే చదువుతాం తప్ప రూల్ 373 ఉంటుంది, రూల్ 255 ఉంటుంది, అలా చదవం. రూల్ బుక్స్ లో రూల్స్ ఉన్నాయని మాత్రమే చదువుతాం. సో యాజ్ దిస్ ఇస్ ఈ ఆర్టికల్ అనేది వచ్చింది కాబట్టి జస్ట్ గో త్రూ. క్లియర్, మీరు ఇప్పుడు చదవగలరు, ఇది మీకు అర్థమవుతుంది. రైట్. హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. రైట్. ఎస్. అండ్ దిస్ ఇస్ ఏ కంప్లీట్ ఫ్యాక్ట్ బేస్డ్. మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇండియాలో 2022లో రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరిగాయి అని చెప్పారు. ఈ డేటా అనేది మీరు చదవగలరు. క్లియర్, ఈ డేటా అనేది మీరు చదవగలరు. జనరల్ గా గుర్తుంచుకోండి. క్లియర్, జనరల్ గా ఈ డేటా అనేది గుర్తుంచుకోండి, మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. రైట్.
ఆర్టికల్ చెప్పక్కర్లేదు కదా, మళ్ళీ సురేష్ సార్ కంప్లైంట్ చేస్తారా, ఆ శ్రీనివాస్ సార్ వచ్చారు ఆర్టికల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు చెప్పట్లేదు అని, రైట్? ఎస్, దిస్ ఇస్ ఫైన్, రైట్. రైట్, అవి మీరు చదవగలరు, అదేం ప్రాబ్లం లేదు, రైట్? ఎస్, గుడ్, రైట్, వెరీ ఫైన్. నెక్స్ట్ యునెస్కో. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సార్ వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అంటే, సి, సో వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యునెస్కో అనే స్పెషల్ బాడీ ఉంది. దిస్ ఈజ్ ది సోషల్ కల్చరల్ బాడీ. అంటే కల్చరల్ ఇంపార్టెన్స్ ఎక్కడైనా ఉంది అంటే, సో జనరల్ గా ఏమవుతుంది, ఈ ప్రెసెంట్ టెక్నో మోడర్న్ వరల్డ్ లో, క్లియర్, ప్రెసెంట్ టెక్నో మోడర్న్ వరల్డ్ లో ఏమవుతుంది, కల్చరల్ సిగ్నిఫికెన్స్ యాక్టివిటీస్ అనేవి ఏమవుతున్నాయి, డిప్లీట్ అవుతున్నాయి, అవునా, తగ్గిపోతుంది, కల్చరల్ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఈ కల్చరల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, కల్చరల్ వాల్యూని ఏం చేయాలి మనం, కన్జర్వ్ చేయాలి, అవునా, కల్చరల్ వాల్యూస్ ని కన్జర్వ్ చేయాలి. అది ఏదైనా ఆ యాక్టివిటీ ఏదైనా సరే వాటిని కన్జర్వ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ కి గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అనేది తెలుస్తుంది, రైట్? ఎస్, అలానే ప్రతి కంట్రీలో కూడా ఇంపార్టెంట్ అనేవి ఉంటాయి కదా, వాటిని కన్జర్వ్ చేయడానికి ఈ యునెస్కో బాడీ అనేది చూస్తుంది అనమాట, క్లియర్? అట్లాగా ఇంకా దీని యాక్టివిటీస్ ఇంకేం చూస్తుందంటే, గ్లోబల్ లో ఇంకేమైనా కల్చరల్ సిగ్నిఫికెన్స్ కానీ ఇంపార్టెన్స్ అనేవి ఉంటే వాటికి కొన్ని టైటిల్స్ ఇవ్వడం కానీ, క్లియర్, ప్రైజెస్ డిక్లేర్ చేయడం కానీ ఇట్లా చేయడం అనేది జరుగుతుంది. అయితే సి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాడెడ్ ద ఇంక్లూషన్ ఆఫ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కోజికోడ్ అండ్ గ్వాలియర్ ఇన్ యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో కోజికోడ్, ఎక్కడ కోజికోడ్? కేరళ సార్. రైట్, వెరీ ఫైన్, రైట్, కోజికోడ్ అనేది కేరళలో ఉంది అని చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ద గ్వాలియర్, గ్వాలియర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. వెరీ ఫైన్, Madhya వెరీ Pradesh. ఫైన్, రైట్, మధ్యప్రదేశ్, రైట్? సో దిస్ ఈస్ ఇన్ కేరళ అండ్ దిస్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్, రైట్? ఎస్. సో యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో వీటిని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది అనమాట, రైట్? ఎస్. అసలు ఏంటి అంటే, కోజికోడ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ as ద సిటీ ఆఫ్ లిటరేచర్, క్లియర్, అండ్ గ్వాలియర్ సిటీ ఆఫ్ మ్యూజిక్, రైట్? రైట్. So please do remember, this is the Gwalior city of music and this is Kozhikode, the city of literature, the city of literature. These cities were acknowledged for their strong commitment to harnessing the culture and creativity as part of their development strategies, clear? So development strategies lo bhaganga వీటిని acknowledge చేయడం అనేది జరిగింది. See, UCCN has welcomed. What is this UCCN? యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి ఉంటాయి, వాళ్ళందరినీ కూడా నెట్వర్క్ కంట్రీస్ కింద చూస్తారు. ఇట్ హ్యాస్ వెల్కమ్డ్ 55 న్యూ సిటీస్ టు ఇట్స్ ఫోల్డ్ ఆన్ వరల్డ్ సిటీస్ డే. వరల్డ్ సిటీస్ డే రోజు 55 న్యూ సిటీస్ ని యాడ్ చేశారనమాట. ఇన్ అడిషన్ టు కోజికోడ్ అండ్ గ్వాలియోర్, సెవరల్ అదర్ సిటీస్ జాయిన్డ్ ది యూసిసిఎన్. ఈ నోటబుల్ ఇంక్లూషన్స్ ఏంటి అంటే, దట్ ఈస్ ద బుఖారా ఫర్ ది క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అని చూస్తాం, రైట్? సో వేర్ ఇస్ దిస్ బుఖారా? దిస్ ఈస్ ఇన్, జస్ట్ రిమెంబర్, ఉజ్బెకిస్తాన్, క్లియర్? ద బుఖారా ఇట్ ఈస్ ఇన్ ఉజ్బెకిస్తాన్. అయితే మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి కదా, వేరే కంట్రీస్ లో ప్లేసెస్ అనేవి ఇస్తాడు, అది ఎక్కడ ఉందో అడుగుతాడు, రైట్? సో ప్లీజ్ డూ రిమెంబర్, ది బుఖారా ఇట్ ఈస్ ఇన్ ఉజ్బెకిస్తాన్ అని చూస్తాం, రైట్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సిటీ. దిస్ ఈస్ ది కాసాబ్లాంకా. ఎక్కడ ఇది కాసాబ్లాంకా? ఫర్ మీడియా ఆర్ట్స్. ఎక్కడ ఉంటుంది? మొరక్కో సార్. Right, very fine. This is in Morocco, clear? Right. So Bakura, see the Bukhara, it is in Uzbekistan. The Casablanca, it is in Morocco. And this is Kathmandu. Ekadidi? నేపాల్. నేపాల్ సార్. Very fine, good. So this is Nepal, the capital. And ఇది the Rio de Janeiro for literature. Ekada Rio de Janeiro? బ్రెజిల్. Very fine. It is in Brazil, clear? Right. So South Africa, no, South Africa ఇది South Africa, South American better. South Africa కాదు, ఏది సౌత్ ఆఫ్రికా? సో ద బుఖారా ఇట్ ఈస్ ఇన్ ఉజ్బెకిస్తాన్. కాసాబ్లాంకా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సిటీ. సో దిస్ ఈస్ ఇన్ మొరాక్కో, క్లియర్? కాఠ్మండు we know, Nepal, and Rio de Janeiro it is in Brazil, clear? Right, right. Brazil, Rio de Janeiro it is in Brazil, right? Very good.
సో సి ఈ యూసీసీఎన్ అనేది చూడండి, అంటే మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ అనేది రీసెంట్ గానే స్టార్ట్ అయింది. నో, 2004 లోనే స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదు. 2004 లోనే స్టార్ట్ అయింది. అంటే ఈ యూసీసీఎన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. క్రియేటివిటీ యాజ్ ది డ్రైవర్ ఫర్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, సోషల్ ఇంక్లూషన్ అండ్ కల్చరల్ వైబ్రెన్సీ. దిస్ ఇస్ ది ఎయిమ్ ఫర్ యూసీసీఎన్, రైట్? ఎస్. అయితే క్రియేటివ్ ఫీల్డ్ లో మెయిన్ ఇవి: క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, రైట్? అయితే దీంట్లో మీకు అందరికీ తెలుసు, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్ అంటే తెలుసు, డిజైన్ అంటే తెలుసు, అవునా? వాట్ ఇస్ ద మీనింగ్ డిజైన్ అంటే? డిజైన్ మే బి ఎనీథింగ్, ఇంటీరియర్ డిజైన్ ఆర్ ఎక్స్టీరియర్ డిజైన్, వాట్ ఎవర్ మే బి, ప్రతిదీ కూడా డిజైన్ వస్తుంది. క్లియర్? రైట్. ఫిల్మ్ వీ ఆల్ నో, అండ్ లిటరేచర్ మీకు తెలుసు, మీడియా ఆర్ట్స్ తెలుసు, మ్యూజిక్ తెలుసు. వాట్ ఇస్ దిస్ గ్యాస్ట్రానమీ? ఫుడ్ రిలేటెడ్. రైట్, వెరీ ఫైన్. దిస్ ఈస్ ఫుడ్ రిలేటెడ్. క్లియర్? దిస్ ఈస్ ఫుడ్ రిలేటెడ్ గ్యాస్ట్రానమీ, రైట్? అయితే ఇదే ఫస్ట్ టైం మనకు రావడం అంటే? నో, ఆల్రెడీ మనకు వచ్చింది. సో ఒక్కసారి చూడండి, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ లో జైపూర్ 2015 లోనే దీని నేమ్ అనేది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లోనే ఉంది. 2021 లో శ్రీనగర్ కి కూడా రిగార్డింగ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ లోనే రావడం అనేది జరిగింది అనమాట, రైట్? అండ్ డిజైన్ లో ఇంతవరకు ఏ సిటీ కూడా లిస్ట్ అవ్వలేదు. ఫిల్మ్ లో ముంబై 2019 లో వచ్చింది. గ్యాస్ట్రానమీ హైదరాబాద్ 2019. ఇప్పుడు లిటరేచర్ కోజికోడ్ 2023, ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు రిసీవ్ ది సిటీ ఆఫ్ లిటరేచర్ డిజిగ్నేషన్. క్లియర్? రైట్. అండ్ మీడియా ఆర్ట్స్ లో మనకి ఎంతవరకు ఏం రాలేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ మ్యూజిక్, చెన్నై, వారణాసి, గ్వాలియర్, రైట్? రైట్. సో దిస్ ఈస్ ఫైన్. సి ఈ సెలెక్టెడ్ సిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూసీసీఎన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ 2024 లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? బ్రాగా, విచ్ ఇస్ ఇన్ పోర్చుగల్. క్లియర్? రైట్. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళ నేమ్స్ అనేవి ఎప్పటికే లిస్ట్ లో యాడ్ చేస్తారు, అప్పుడు క్లియర్ గా ఉంచుతారు అనమాట. డన్. వీళ్ళు అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. హోప్ దిస్ ఇస్ క్లియర్. అంతకన్నా ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూసీసీ అనేది ఇప్పుడే కాదు, పాదే 2004 నుంచి ఉంది. ఈ యూసీసీఎన్ అనేది యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో ఉంటుంది, యునెస్కో కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇండియా నుంచి కేవలం 2-3 సిటీస్ మాత్రమే ఉన్నాయి. నో, 2-3 సిటీస్ కాదు, నెంబర్ ఆఫ్ సిటీస్ ఎక్కువే ఉన్నాయి. అండ్ దీంట్లో ఉన్న ఈ ఫీల్డ్స్, ప్రతి ఫీల్డ్ లో కూడా ఇండియాకి ఇండియన్ సిటీస్ కి ప్లేస్ ఉందా? నో సార్. రైట్. క్లియర్? రైట్. డిజైన్ సో అండ్ రెండు, మీడియా. రైట్. డిజైన్ అండ్ మీడియా ఆర్ట్స్ లో మనకు లేవు, మిగిలిన వాటిలో ఇండియన్ సిటీస్ నేమ్స్ అనేవి ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. అండ్ కోజికోడ్ కి ఏమొచ్చింది? దట్ ఈస్ ది సిటీ ఆఫ్ లిటరేచర్ వచ్చింది. రైట్. గ్వాలియర్ కి సిటీ ఆఫ్ మ్యూజిక్ వచ్చింది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ యూసీసీఎన్, రైట్? ఎస్. And next, fine. This is fine. This is swim. What is this swim? Subsurface water ice mapping project, right? Subsurface ante surface paina. Clear? Subsurface ante surface paina the water ice mapping. Water ice ni map chestunnaru. Ekkada? India lona, గ్లోబల్ లోనా? నో, ఇట్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ ఇన్ మార్స్. క్లియర్? మార్స్ మీద మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దట్ ఈస్ నాసా ఒక మిషన్ అనేది పంపించింది మార్స్ మీద సర్ఫేస్ లెవెల్ ని స్టడీ చేయడానికి అనమాట. క్లియర్? ఎందుకు స్టడీ చేయాలి అంటే, ఈ రోజు మనకి క్లియర్ గా తెలుసు, మూన్ మీద మనం ఒక ఆబ్జెక్ట్ అనేది పెడితే అది స్టాండ్ అవుతుంది అని మనకు తెలుసు, అవునా కదా? క్లియర్? అలానే రేపు పొద్దున్న మార్స్ మీద ఒక ల్యాండర్ రోవర్ పంపించాలంటే అసలు ముందు అవి స్టాండ్ అవ్వగలవా? స్టాండ్ అవ్వాలి అంటే ఏం కావాలి, ఏం చేయాలి, ఇట్లా అంతా కూడా తెలియాలి కదా, అవునా? రైట్. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్ సర్ఫేస్ లెవెల్స్ ని వీటన్నిటిని కూడా స్టడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్? క్లియర్? సో ఆ ప్రాజెక్ట్ దట్ ఈస్ స్విమ్. క్లియర్? సబ్ సర్ఫేస్ వాటర్ ఐస్ మ్యాపింగ్ ప్రాజెక్ట్. సి so this mission have detected the subsurface water ice. This map is used as a valuable resource for the scientists to identify potential landing sites for the first astronauts on Mars. Mars loki ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. రైట్? ద ప్లానెట్స్ థిన్ అట్మాస్ఫియర్
కెనాట్ సస్టైన్ లిక్విడ్ వాటర్. లిక్విడ్ వాటర్ అనేది కంటిన్యూస్ గా ఉండదు, ఎందుకంటే అట్మాస్ఫియర్ అనేది థిన్ గానే ఉంటుంది. అట్మాస్ఫియర్ ఎప్పుడైతే థిన్ గా ఉంటుందో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, అవునా? వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో అందుకనే వీళ్ళన్నీ కూడా చూస్తున్నారు, ఐస్ ఉన్నా ఎందుకు ఉండట్లేదు, ఇట్లా అన్నీ కూడా చూస్తున్నారు. అయితే ఈ స్విమ్ అనేది కొత్త ప్రాజెక్ట్ అంటే 2017 లోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. క్లియర్? సో ఎవరు స్టార్ట్ చేశారు? నాసా. మెయిన్ పర్పస్ ఏంటి? మార్స్ మిషన్ కి ల్యాండింగ్ గురించి అన్నమాట. అంటే సో అది ఫ్యూచర్ గోల్, మార్స్ మీద మనిషిని పెట్టాలి అని. బట్ ముందుగా దాన్ని స్టడీ చేసే ప్రాసెస్ లో ఉన్న ఒక మిషన్ స్విమ్ మిషన్, అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. డన్, ఫైన్. అయితే నాసాది ఇది ఫస్ట్ మిషన్ అంటే నో, నాసాకు ఆల్రెడీ డిఫరెంట్ మిషన్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ ఎంఆర్ఓ, మార్స్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్. మార్స్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్ అనేది ఉంది. అండ్ 2001 లో మార్స్ ఒడెస్సీ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ మార్స్ గ్లోబల్ సర్వేయర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ మిషన్స్ టు స్టడీ ది మార్స్. క్లియర్? మార్స్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ని స్టడీ చేయడానికి నాసా లాంచ్ చేసిన డిఫరెంట్ మిషన్స్ అన్నమాట. దిస్ ఇస్ ఫైన్, అంతకన్నా ఇంకేం లేదు. సో దిస్ ఈస్ ఎ వెరీ నార్మల్ ఆర్టికల్. And next, it is the India Sri Lanka ETCA. Clear? What is this ETCA? This is Economic Technology Cooperation Agreement. Clear? Economy Technology Cooperation Agreement. So this is the relation between India and Sri Lanka. Clear? India and Sri Lanka ETCA మీద రీనెగోషియేషన్ చేస్తున్నారు. అంటే ది ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది ఎదురు కూడా చేస్తున్నారు అనమాట. రైట్? ఇండియా అండ్ శ్రీలంక. సో దీనివల్ల ఎకనామిక్ ఫీల్డ్స్ లోని, టెక్నాలజీ ఫీల్డ్స్ లోని ఎదురు కూడా కోఆపరేషన్ అనేది చేసుకుంటారు. సో ద 12th రౌండ్ ఆఫ్ ఈటీసీ నెగోషియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక హెల్డ్ ఇన్ కొలంబో. ఎక్కడ కొలంబో? ఇండియాలోనా? శ్రీలంక సార్. రైట్, వెరీ ఫైన్, శ్రీలంకలో ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి, ఇది కాస్త ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటిది? 1998 లోనే ఇండియాకి శ్రీలంకకి FTA అగ్రిమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. So efforts to create the Comprehensive Economic Partnership Agreement CAPA, clear, began in mid 2000s, aiming to liberalize trade in services and investments. So general గా ఇవేంటివి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా. ఈ CAPA ఏంటి, ఇవన్నీ కూడా ETCA ఏంటి? యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఇఫ్ దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ శ్రీలంక, ప్రొడక్ట్స్ అనేవి ఇండియా నుంచి శ్రీలంకకి వెళ్ళినా, శ్రీలంక నుంచి ఇండియా వచ్చినా సరే ప్రొడక్ట్స్ మీద కస్టమ్ డ్యూటీస్ అనేవి వేస్తారు, అవునా? కస్టమ్స్ వేస్తారు. సో కస్టమ్స్ అనేది ఎడిషనల్ బర్డెనే కాదా? రైట్. సో ఎడిషనల్ బర్డెన్ అనేది ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెంచుతుందా తగ్గుతుందా? పెంచుతుంది, ఇంక్రీజెస్. సో ఎకానమీలో జనరల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రైస్ అనేది పెరిగితే, ఇన్ జనరల్ గా ప్రైస్ అనేది పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? డిమాండ్ అనేది తగ్గుతుంది. జనరల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ప్రైస్ అనేది పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ సిన్ గుడ్స్ కానీ ఆర్ డిఫరెంట్ వెబ్లన్ గుడ్స్ కానీ ఎట్లా ఉన్నాయి, దట్ ఈస్ ఫైన్. సో ఈ ప్రైస్ పెరిగితే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో ప్రతి కంట్రీ కానీ ప్రతి బిజినెస్ మ్యాన్ కానీ ఏమని ఆలోచిస్తారు? సేల్ అనేది ఎక్కువ అవ్వాలని చూస్తారు కదా. సో కండిషన్ ఏంటి? ఇప్పుడు డిమాండ్ అనేది పెరగాలి అంటే ఏం చేయాలి? ప్రైస్ తగ్గాలి. రైట్, ప్రైస్ తగ్గాలి. సో ప్రైస్ అనేది ఎక్కడ పెరుగుతుంది? క్రాస్ కంట్రీస్ లో. కస్టమ్స్ దగ్గర. రైట్, వెరీ ఫైన్, కస్టమ్స్ చార్జెస్ దగ్గర ఉన్నాయి. అయితే ఓన్లీ సొల్యూషన్ ఏంటి? ఈ కస్టమ్స్ ఒకవేళ తగ్గించగలిగితే, క్లియర్, అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది పెరుగుతుంది. సో దట్ ఆబ్వియస్ గా టూ కంట్రీస్ కు కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. రైట్. సో ఇట్లా చేసుకున్న అగ్రిమెంట్స్ ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని అంటాము. అండ్ CEPA అనేది మరి కాస్త ఇంకా పెద్దది అనమాట. క్లియర్, ఇంకా పెద్దది, ఇంకా పెద్ద ఫార్మ్ ఆఫ్, అంటే ఇంకా ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ. అయితే కొన్నిసార్లు కస్టమ్స్ అనేవి ఏమవుతుంది అంటే, సో జనరల్ గా కస్టమ్స్ అనేవి 20% ఉంది అనుకోండి, అది ఫ్రీ ట్రేడ్ లో తగ్గిస్తారు, 20% నుంచి 8% తీసుకొస్తారు. అదే ఒకవేళ CEPA అనుకోండి, ఇంకా కంప్లీట్ జీరో చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఫ్రీ ట్రేడ్ లోనే 20 నుండి డైరెక్ట్ గా జీరో కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గుర్తుంచుకోండి, CEPA అనేది ఇంకాస్త ఎక్కువ లెవెల్ అన్నమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్నా కాస్త పెద్ద లెవెల్ గానీ గుర్తుంచుకోండి. రైట్, రైట్, దిస్ ఇస్ ఫైన్.
దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ ఎనీ కంట్రీస్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏ కంట్రీ అయినా ఒక ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నా, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా, కస్టమ్స్ ఇవన్నీ కూడా కస్టమ్స్ తగ్గించుకోవడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. ఆ మోడ్ లో మీరు ఆర్టికల్ అనేది చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్? ఎస్. సో సి ఆబ్జెక్టివ్స్ చూడండి. ఇట్ వాంట్ టు స్ట్రెంథన్ అండ్ అడ్వాన్స్ ఎకనామిక్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. And next, promote further liberalization of trade in goods and services while establishing fair, transparent and facilitative trading and investment mechanisms. Hope you got this. అర్థమవుతుందా? సో ట్రేడ్ పెంచడానికి ఫెయిర్ గా, ట్రాన్స్పరెంట్ గా ఇట్లా పెంచడానికి మెయిన్ అన్నమాట. రైట్? అండ్ ఇన్వెస్ట్మెంట్ మెకానిజమ్స్ వీటన్నిటి మీద కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెంచుకోవాలి అని చెప్పి. And expand the economic cooperation and establish a cooperative mechanism. This is a fine normal statement. you can read. Clear? Right? Even you could different aspects. You can generally read. All right. This is a normal article. That is British Academy Book Prize. అయితే ఇండియాలో ఉన్న ఒక ఫీమేల్ కి రావడం జరిగింది. దట్ ఈస్ నందిని దాస్. క్లియర్? నందిని దాస్ గారు ఆమె ఏదైతే బుక్ రాశారో దట్ ఈస్ ద కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, ముఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ది ఎంపైర్. ఈ బుక్ కి ఆమెకి ద బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అనమాట. రైట్? క్లియర్? ఫైన్. ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి వచ్చారు అట్లా ప్రతిదీ కూడా రాయడం అనేది జరిగింది. See, it is previously known as the Naife Al Raudan Prize అని అనేవాళ్ళు. ఇది 2013 లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అనమాట. అంతకన్నా డీటెయిల్స్ ఏం అవసరం లేదు. యూ కెన్ సింప్లీ జస్ట్ రిమెంబర్ ఏంటి అంటే ఈ బుక్ అనేది నందిని దాస్ గారికి రావడం అనేది జరిగింది. రైట్? అండ్ నెక్స్ట్ బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్. సి ఇన్ బెంగళూరు, ఇది బన్నెర్ఘట్ట అనేది బెంగళూరులో ఉంది. ఇన్ బెంగళూరు ఏ leopard was shot during the capture operation after attacking an official and it died despite being moved to బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్. ఈ పార్క్ వెళ్లే ముందే ఇది చనిపోయింది అనమాట. లెపర్డ్ అనేది చనిపోయింది. సో అందుకని ఇది కాస్త న్యూస్ లో ఉంది. ఎప్పుడైనా ఏవైనా బయోలాజికల్ పార్క్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ న్యూస్ లో ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా వాటి గురించి చదవండి. ఏదో ఒక విధంగా ఒక క్వశ్చన్ అనేది దాని నుంచి ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. రైట్? క్లియర్? Yes, sir. Right. Very fine. See, the బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. గుర్తుంచుకోండి, కర్ణాటకలో ఉంది. 2004 లో స్టార్ట్ చేశారు. అయితే బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ నుంచి తీసి బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్ అనేది కాస్త సెపరేట్ చేయడం అనేది జరిగింది అనమాట. రైట్? ఎస్. ది పార్క్ ఈస్ బ్రాట్ అండర్ ది jurisdiction of the Zoo Authority of Karnataka. The Bannerghatta National Park, from which the Bannerghatta Biological Park was declared a national park in 1974. ఈ బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ని నేషనల్ పార్క్ కింద 1974 లో డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రైట్? ఎస్. ఎస్. ఆల్ దీస్ ఆర్ బేసిక్ ఫ్యాక్ట్స్. అయితే సి వన్ థింగ్, సార్ నేషనల్ పార్క్ ని డిక్లేర్ చేయడం అంటే ఏంటి, ఐ మీన్ ఇవి ఎలా వస్తాయి, ఇవంతా కూడా మీకు జనరల్ గా ఎన్విరాన్మెంట్ క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లో మనకి అది ఏ విధంగా కరెంట్ ఓరియంటేషన్ లో ఉంది అనేది చూడడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి, నేషనల్ పార్క్ డిక్లరేషన్ అనేది ఇండియాలో ఒక యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది. వాట్ ఈస్ దట్ యాక్ట్? నేషనల్ రైట్ ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇస్ దట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? ఇంకా is there any act like National Parks Act? Is there any act? National Parks Act, Wildlife Sanctuaries Act, atlaga? Wildlife sanctuary, sir. NTCU, sir. NTCU. What is that NTCU? Conjunction 1972, sir. Sorry. 1972 Act. That is
ఏంటి యాక్ట్ అది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. రైట్ అని అంటుంది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యాక్ట్ అని అంటున్నాను. నేషనల్ నేషనల్ టైగర్ పార్క్స్, కన్జర్వేషన్. ఓకే అవన్నీ ఎందుకు, రైట్ సి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేషనల్ పార్క్ డిక్లరేషన్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 1972 ప్రకారం డిక్లేర్ చేయడం జరుగుతుంది. దేర్ ఈస్ నో సచ్ థింగ్ దట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యాక్ట్ కానీ నేషనల్ పార్క్స్ యాక్ట్ కానీ అవేం ఉండవు. కన్ఫ్యూజ్ చేయడానికి జనరల్ గా యూపీఎస్సీ వాడు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి అంటే నేషనల్ పార్క్స్ అనేవి నేషనల్ పార్క్స్ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే మనం ఎగ్జామినేషన్ మూడ్ లో కంగారులో వీటిని టిక్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. నో, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నేషనల్ పార్క్స్ ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. డన్, రైట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను చెప్తున్నాను. సార్ మరి యునైటెడ్ నేషనల్ ఫెడరల్ యాక్ట్ అంటే? సారీ యునైటెడ్ నేషనల్ లా ఫెడరల్ యాక్ట్ అంటే దేని? యునైటెడ్ నేషన్స్ లా ఫెడరల్ యాక్ట్ అంటే ఫెడరల్ లా యాక్ట్ అంటే ఇది దేనికి ఎస్టాబ్లిష్ చేస్తుంది? నేషనల్ పార్క్ సంబంధించిన కదా, ఇది కూడా సర్వీసెస్. నేషనల్ పార్క్ కి సంబంధించింది. సారీ ఐఎమ్ నాట్ ఎవర్, క్లియర్ గా చెప్పండి ఏంటది? యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ లా యాక్ట్. యునైటెడ్ స్టేట్స్ దా, అమెరికాది అది. అది మనకెందుకు? అది ఇండియాలో ఏ విధంగా అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉందో అలా ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు పెట్టుకుంటారు కదా. రైట్, అట్లాగే ఈ యునైటెడ్ స్టేట్స్ లో ఉంది ఇది. రైట్, ఎస్ ఫైన్, గుడ్. సో ఈ బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ గురించి ఇక్కడ డిఫరెంట్ ఫ్లోరా ఫౌనా ఉన్నాయి. ఫ్లోరా అంటే ఏంటి? ఫ్లోరా అంటే నథింగ్ బట్ వుడ్స్ అంటే నథింగ్ బట్ ట్రీస్ అన్నమాట. స్క్రబ్ అనేవి ఉన్నాయి, దట్ ఈస్ డ్రై డెసిడ్యూస్. క్లియర్, డ్రై డెసిడ్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ సదరన్ ట్రాపికల్ మాయిస్ట్ మిక్స్డ్ ఫారెస్ట్ కూడా ఇక్కడ అనేవి ఉన్నాయి. రైట్, ఇట్ ఈస్ ద డ్రై డెసిడ్యూస్. అండ్ ఫౌనా ఫౌండ్ ఇన్ దిస్ పార్క్ ఇన్క్లూడ్స్ a wide range of species such as elephants, cheetal, barking deer, the striped hyena. సరే, ఇట్లాంటివన్నీ గుర్తుంచుకోవాలా. మరి అప్పుడప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. జనరల్ గా యానిమల్స్ అనేవి గుర్తు లేకపోయినా ఈ ఫ్లోరా అనేవి మాత్రం గుర్తుంచుకోండి. క్లియర్, ఫ్లోరా అనేవి గుర్తుంచుకోండి. ఎందుకంటే when it comes to the part of, క్లియర్ గా చూడండి, బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అని అంటున్నారు? కర్ణాటకలోని బెంగళూరు కదా, అవునా? సో ఇఫ్ దిస్ ఇస్ కర్ణాటక, ఇదంతా కర్ణాటక అనుకోండి. అయితే కర్ణాటక అనేది వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉందా లేదా? వెస్టర్న్ ఘాట్స్ అనేది కర్ణాటకలో ఉన్నాయి. అయితే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నది అంటే ఇక్కడ రెయిన్ఫాల్ అనేది ఎంత ఉంటుంది? అంటే బెంగళూరు దగ్గర బాగుంటుంది సార్. వెస్టర్న్ ఘాట్స్ దగ్గర రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది? మోర్ ఉంటుంది. జాగ్రఫీ చదవలేదా సార్? అంటే అంటే బోత్ సైడ్స్ చూస్తాం కదండి సార్, ఇటు సైడ్ అటు సైడ్. వెస్టర్న్ ఘాట్స్ దగ్గర రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది? అక్కడ ఉంటుంది సార్ బాగానే అదే, రెయిన్ఫాల్. వెరీ ఫైన్, వెరీ గుడ్. గుర్తుంచుకోండి, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర 300+ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. 300 అనేది చాలా ఎక్కువ. మీకు ఎప్పుడైతే 300+ సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఉంటుందో అప్పుడు ఇక్కడ జనరల్ గా ఏ టైప్ ఫారెస్ట్ ఉంటాయి? ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. రెయిన్ ఫారెస్ట్, క్లియర్, ఈక్వటోరియల్ టైప్ ఆర్ సింప్లీ ద రెయిన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. ఆర్ ఒకవేళ డెసిడ్యూస్ ఉన్న వర్షం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వెట్ డెసిడ్యూస్ అనేవి ఉంటాయి. వెట్ డెసిడ్యూస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇది కర్ణాటక అయితే బెంగళూరు అనేది ఈస్టర్న్ కర్ణాటకలో ఉందా, వెస్టర్న్ కర్ణాటకలో ఉందా, నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా? వెస్టర్న్ కర్ణాటక సార్. వెస్టర్న్ సౌత్ లో ఉంది సార్. సౌత్ లో బెంగళూరు ఎక్కడ ఉంది? ఈస్ట్ సైడ్ ఉంది కదా, వెస్ట్ సైడ్ కాదు కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ అన్ వెస్ట్ సైడ్. సార్ సబ్మెర్జ్డ్ అక్కడ లేదా సార్ బెంగళూరు? ఐ మీన్ నాకు కరెక్ట్గా తెలియదు, కన్ఫ్యూజ్ అయ్యి. ఈస్ట్ సైడ్ ఉంది. సో ఒక్కసారి చూడండి,
వర్షం అనేది ఇక్కడ ఎక్కువ పడుతుంది. సో ఇటు సైడ్ ఏవైతే నేషనల్ పార్క్స్ ఉంటాయో ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ ఉండొచ్చు ఆర్ వెట్ డెసిడ్యూస్ ట్రీస్ అనేవి ఉండొచ్చు. వెట్ డెసిడ్యూస్ ట్రీస్ అనేవి ఉంటాయి. ఇది ఈస్ట్ సైడ్ లో ఉంటుంది, వర్షం కాస్త తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ డ్రై డెసిడ్యూస్. ఇస్ దిస్ క్లియర్? డన్. ఇది కాస్త క్లారిటీకి మీకు చెప్తున్నాను. అంటే ఎప్పుడైనా ఎలిమినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్స్ ని ఎలిమినేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? రైట్. ఎలిమినేషన్ అనేది లాజికల్ గా చేయాలి. ఎలిమినేషన్ అనేది లాజికల్ గా చేయాలి. అది ఏంటంటే వన్ థింగ్. సో బెంగళూరు వెట్ డెసిడ్యూస్ ఉంటుందా, డ్రై డెసిడ్యూస్ ఉంటుందా? అయితే బెంగళూరు అనేది కాస్త ఈస్ట్ సైడ్ ఉంది కదా, సో బెటర్ చాయిస్ ఏంటి అంటే డ్రై డెసిడ్యూస్కి వెళ్ళడం. అదే ఒకవేళ వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్ట్ సైడ్ లో ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ 300+ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అంటే డెసిడ్యూస్ ఉంటే వెట్ డెసిడ్యూస్ ఉంటాయి, డ్రై డెసిడ్యూస్ ఉండదు. క్లియర్? రైట్. అంటే ఈ విధంగా మీరు కాస్త ఎలిమినేట్ చేసుకుంటే మీకు ఇంకాస్త ఈజీగా గుర్తుంటుంది. డన్. రైట్. దట్ ఈస్ ఫైన్. 10 దాటిందా? రైట్, వెరీ గుడ్. ప్రతిరోజు 10 దాటింది. సో దిస్ ఈస్ స్మార్ట్ ప్రాజెక్ట్ రిగార్డింగ్ మినిస్టర్ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫైర్స్. సో దేని గురించి? ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే స్టేషన్స్ టు ఎన్హాన్స్ ద యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్. దిస్ ఈస్ ఫైన్. సో వాట్ ఈస్ ది స్మార్ట్ ప్రాజెక్ట్? స్మార్ట్ ఏంటి? ఈ ముంబై అహ్మదాబాద్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కలనే డెవలప్ చేసేదే దట్ ఈస్ ప్రాజెక్ట్ స్మార్ట్. క్లియర్? అంతే. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండ్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. క్లియర్? మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కలిపి ప్రాజెక్ట్ స్మార్ట్ అనేది తీసుకొచ్చారు ముంబై అహ్మదాబాద్ మధ్యలో అన్నమాట. క్లియర్? అంటే ఆ ఏరియాస్ ని డెవలప్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రాజెక్ట్. అంతే, అంతకన్నా ఇక్కడ ఇంకేం లేదు. రైట్? ఎస్, యూ కెన్ రీడ్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్. ఫైన్, గుడ్. So this is the seafood nutrients. Seafood nutrients. See, according to the study, low-income countries could lose up to 30% of nutrients from the seafood due to climate change. This is very, 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 very important statement. Clear? మీరు ఆన్సర్స్ లో కూడా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గా ఏదైనా చేస్తున్నప్పుడు లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని పెట్టి ఇది మీరు రాయగలరు అనమాట. క్లియర్? రీసెంట్ స్టడీస్ ఏమని చెప్తున్నాయి అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వలన ఈ సీ ఫుడ్ లో 30% ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి చనిపోతున్నాయి. క్లియర్? 30% ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి చనిపోతున్నాయి. ఎట్లా సార్ అంటే సీ ఫుడ్ అంటే ఏంటి? నథింగ్ బట్, ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ కెన్ సే ఫిష్, ప్రాన్స్. అవునా? ఓకే, లెట్స్ టేక్ ఫిష్ ఉంది. సో ఫిష్ అనేది ఇట్ ఫీడ్స్ ఆన్ సంథింగ్. అవునా? అది వేరే తింటుంది. ఒకవేళ ఈ కౌంట్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఈ ఫిష్ లో న్యూట్రియంట్స్ తగ్గిపోతుందా లేదా? అవునా? ఆ ఫిష్ అనేది రైట్ ఒక గ్రాస్ తింటుంది అనుకోండి. లెట్స్ టేక్ ఆ ఫిష్ అనేది ఒక కొన్ని ప్లాంక్టన్స్ ని తింటుంది అనుకోండి. ఆ ప్లాంక్టన్స్ లేకపోతే ఫిష్ న్యూట్రియంట్స్ తగ్గిపోతుంది. ఆ ప్లాంక్టన్స్ ఎందుకు ఉండట్లేదు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ప్లాంక్టన్స్ ఉండట్లేదు. ప్లాంక్టన్స్ లేకపోవడం వల్ల ఫీడ్ అనేది పోతుంది. సో ఫిష్ లో న్యూట్రియంట్స్ అనేది తగ్గిపోతుంది. రైట్? దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ స్టోరీ. అంతకన్నా ఇంకేం లేదు. క్లియర్? సో మీరు ఈ డేటా అనేది గుర్తుంచుకోండి. 30% ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది తగ్గిపోతుంది సీ ఫుడ్స్ లో. అయితే ఇటువంటి డేటా అనేది మీరు ఎన్విరాన్మెంట్ టాపిక్ లో యూజ్ చేయగలరు, అండ్ ఇంకా జోగ్రఫీ ఆన్సర్స్ లో యూజ్ చేయగలరు, ఇంకా కావాలి అనుకుంటే ఎకానమీ ఆన్సర్స్ లో కూడా యూజ్ చేయగలరు, ఇంకా కావాలి అనుకుంటే ఎస్ఐ లో కూడా. లో ఇన్కమ్ కంట్రీసే ఎందుకు అంటే కోస్టల్లో ఉన్న చాలా వరకు కూడా అంటే when it comes to the part of high income countries, వాళ్ళు న్యూట్రిషన్ అనేది ఇక్కడ తగ్గితే వేరే చోట్ల తీసుకోగలరు. న్యూట్రియంట్స్ అనేవి కేవలం సీ ఫుడ్ నుంచే రాదు కదా. అర్థమవుతుందా? సీ ఫుడ్ నుంచే రాదు. అయితే సీ ఫుడ్ అనేది కోస్టల్ కంట్రీస్ లో చాలా తక్కువ ఉంటుంది అనుకోండి, వాళ్ళు న్యూట్రియంట్ బేస్ అనేది ఎక్కువగా అదే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇది కోస్టల్ ఆంధ్ర అనుకోండి. కోస్టల్ ఆంధ్రాలో సీ ఫుడ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. అయితే ఒక ఫ్యామిలీకి న్యూట్రియంట్స్ కావాలి అనుకుంటే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సీ ఫుడ్ మీద పెడతారు. అదే లెట్స్ టేక్ హైదరాబాద్ సెంటర్ లో ఉంది, దానికి సీ అనేది లేదు.
సో వీళ్ళు ఫస్ట్ న్యూట్రియంట్స్ పెట్టాలి అంటే డాల్ ఉంది అనుకోండి, డాల్స్ ఉన్నాయి అనుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్స్. సో ఆ మిగిలిన న్యూట్రిషియస్ ఫుడ్ మీద పెడతారు. అర్థమైందా? సో ఇప్పుడు క్లైమేట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డాల్ 1 kg, లెట్స్ టేక్ 150 అనుకోండి, అనుకోండి. దీని వల్ల ఎంత న్యూట్రిషన్ వస్తుంది? ఆర్ లెట్స్ టేక్ ఫిష్ 1 kg అనుకోండి, రైట్, ఎంత ఉంటుందో, రైట్, దిస్ ఇస్ ఫైన్, క్లియర్. సో అంటే దీని వల్ల వచ్చే న్యూట్రిషన్ కెపాసిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయా లేదా? అవునా? సో ఆబ్వియస్లీ లాస్ అయ్యేది ఎవరు? ఎప్పుడైనా లాస్ అయ్యేది కోస్టల్ కమ్యూనిటీస్ లో లో ఇన్కమ్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎప్పుడైనా లాస్ అవుతారు. ఎందుకంటే హై ఇన్కమ్ పీపుల్ కి ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అవునా? బట్ లో ఇన్కమ్ కంట్రీస్ అలా ఆప్షన్స్ ఉండవు, అంతేనా కదా? ఎస్ సార్. రైట్. సో అందుకనే లో ఇన్కమ్ కంట్రీస్, రైట్, అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, వెరీ గుడ్, రైట్. సో దిస్ ఈస్ ఫైన్, అంతే, దీస్ ఆర్ ద థింగ్స్, రైట్. హోప్ మనం 1 day బ్యాక్ లో ఉన్నాము. నో వరీస్. సో ఐ షల్ టేక్ సమ్ ఎక్స్ట్రా సెషన్. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే సండే ఒక ఎక్స్ట్రా సెషన్ తీసుకొని కంప్లీట్ చేస్తాను. డన్? క్లియర్? రైట్, వెరీ గుడ్, గుడ్. సో ఆన్ దట్ నోట్, ఫైన్, గుడ్ నైట్ ఎవ్రీవన్, వి షల్ మీట్ టుమారో. బై బై.